భయం, భవిష్యత్తు మీదున్న భయంతో చింత మనిషిని కృంగదీస్తుంది, మానసికంగా బలహీనుణ్ణి చేస్తుంది, మనసులో కలవరాన్ని రేపి ఆలోచనలు నిర్వీర్యం చేస్తుంది. అందుకే బైబిల్ ఇలా సెలవిస్తుంది, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును, బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. కారణం, మనలో ఉన్న భయం మనకున్న బలాన్ని భక్షిస్తుంది, భయంతో చచ్చేలా చేస్తుంది. మిత్రమా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? క్రీస్తు వైపు చూడాల్సిన చూపులు పరిస్థితుల వైపు చూస్తున్నాయా? గుండె ధైర్యంతో వేయాల్సిన అడుగులు సాగర పొంగును చూసి తడబడుతున్నాయా? కడుపు నిండా ఆహారం దొరికినప్పుడు చూపిన విశ్వాసం ఆకలి కేకల మధ్య ఆవిరైందా? గుండె మీద ఉన్న జేబులో ఖాళీ నీ జీవితమే శూన్యమనేలా చేస్తుందా? ఆహారం కంటే నీ ప్రాణము, వస్త్రం కంటే నీ దేహము శ్రేష్టమైనవని క్రీస్తు ప్రభులు వారు చెప్పడానికి కారణమేంటో తెలుసా? ఈ లోకంలో ఆహారం కంటే, వస్త్రం కంటే నీ ప్రాణం దేవునికి విలువైంది గనుక నువ్వు నీ గురించి చింతించే దానికంటే ఎక్కువగా నీ తండ్రి అయిన దేవుడు నీ గురించి చింతిస్తున్నాడని తెలుసా? భవిష్యత్తు భయంతో విశ్వాసాన్ని కోల్పోతే నిన్ను చంపేది నీ ఆకలి కాదు, నీ నిరుద్యోగం కాదు, నీ అనారోగ్యం అంతకంటే కాదు. నీ భయమే నిన్ను చంపుతుంది, కాదు చచ్చేలా చేస్తుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు అనుకుంటున్నావా? అందమైన శరీరం, చూడముచ్చటైన స్వరూపం, ముద్దులొలికే చిరునవ్వు, 430 సంవత్సరాల ప్రార్థన ఫలితం. కానీ 3 నెలల్లోనే మరణ శాసనం, భవిష్యత్ అంతా అంధకారం. ఎందుకు పుట్టించావు దేవుడా అని అడవలేదు గాని దేవుని మీద భారం వేసింది. నైలు నదిలో వదిలింది. ముసళ్ల మధ్య భయంకరమైన నైలు నదిలో ప్రయాణం ప్రారంభమే కాని ఫరో కుమార్తె చేతిలోనికి వెళ్ళాలి అంటే ఈ ప్రయాణం తప్పదు. మిత్రమా, ప్రయాణం కష్టమని వదిలేస్తే గమ్యాన్ని చేరలేవు. తల్లి భయపడితే మోషే చరిత్రలో మిగిలేవాడు కాదు, ఇశ్రాయేలీయులకు రాజయ్యేవాడు కాదు. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. అందుకే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కారణమేమిటంటే క్రీస్తే నా బలం, క్రీస్తే నా ధైర్యం, క్రీస్తే నా గమ్యం.